శుభోదయం మిత్రులారా, వార్తా కథనాపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్టయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచార పర్వం నేడు సాయంత్రం తోటి ముగియనున్నది. ఒకవైపు మరి ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ నాయకులు మరి ఇక్కడ చేతులెత్తేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పటికే సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ వైపే ఏకపక్షంగా చూపిస్తూ ఉండడం, మరోవైపు ఏదైతే బీఆర్ఎస్ ను ఓడించడానికి బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా మరి ఇక్కడ ఎన్ని కుయుక్తులు అనినా కూడా ప్రజలు మాత్రం ఆ రెండు పార్టీలను విశ్వసించే పరిస్థితి లేదు. మరోవైపు ఓట్లను చీల్చైనా కాంగ్రెస్ ను గట్టెక్కించాలని చెప్పి ఏదైతే బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తా ఉన్నారో ఆ ఓట్ల చీలిక కూడా జరుగుతుండకపోవడంతో మరి ఒక్కొక్కరుగా నిన్నటి రోజున చూసుకున్నట్టయితే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ రెఫరెండంగా భావిస్తారా అంటే దాన్ని రెఫరెండంగా స్వీకరించడానికి మరి ఇక్కడ తాను ఒప్పుకోలేదు. ఇలాంటి ఎన్నికలు ఏ ఎన్నికైనా మాకు ప్రతిష్టాత్మకమే, ఓడినా గెలిచినా దాని నుంచి మేము పరిపాలనను మరింత మెరుగుపరుచుకుంటామని చెప్పకనే చెప్పిపోయిండు. ఏమని ఏదైతే జూబ్లీ హిల్స్ లో మరి ఇక్కడ మేము గెలవడం లేదని చెప్పకనే చెప్తే నిన్నటి రోజున మరి ఇక్కడ ఏదైతే పిసిసి అధ్యక్షుడు కూడా తమ ఓటమికి ముందే కారణాలు వెతుకుతున్న పరిస్థితిని బట్టి ఆల్రెడీ కాంగ్రెస్ పని కథమైంది ఏదైతే జూబ్లీ హిల్స్ లో అని చెప్పి తేటతెల్లమైంది. నిన్నటి రోజున మహేష్ గౌడ్ గారు మాట్లాడిన మాటలను బట్టి పూర్తిగా అర్థమైపోయింది. మరి ఏదైతే అధికార పక్ష నాయకులు ఎవరన్నా అధికార దుర్వినియోగానికి పాల్పడతారు, సంస్థలను వినియోగించుకుంటారు, కానీ ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో 20,000 నుంచి 30,000 మెజారిటీ తోటి మరి ఇక్కడ మాగంటి సునీత గెలవబోతున్నదని చెప్పి సర్వేల ఫలితాల కారణంగా ఈ రోజున మరి ఇక్కడ పక్క నియోజకవర్గాల నుంచి ఏదైతే ఓట్లు అందులో చేర్చిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి ఇక్కడ కొత్త రాగం అందుకుంటా ఉన్న పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. అక్కడ కూడా పక్క నియోజకవర్గాల యొక్క ఓట్లు నామోదు చేసుకుని ఉన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాలనలో అలాంటి ఓట్లు నామోదు చేసుకుని గెలుస్తూ వచ్చినారు. ఇవాళ 30% పైగా అక్కడ ఓట్లు కనబడలేదు. వారి స్థానే కూడా వేరే వాళ్ళతో ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఆయన ఆల్రెడీ చెప్పకనే చెప్తున్న పరిస్థితి. ఏదైతే పక్క నియోజకవర్గాల నుంచి అంటే బీఆర్ఎస్ పరిపాలన అంటే 2 సంవత్సరాల కంటే ముందు నుంచి అంటే అదైతే గత 10 సంవత్సరాల కాలంలోనే పక్క నియోజకవర్గాలలో జూబ్లీ హిల్స్ లో, ఎందుకంటే రాబోయే 2025లో మాగంటి గోపీనాథ్ చచ్చిపోతే ఉప ఎన్నిక వస్తుంది, ఉప ఎన్నిక వస్తే మన అందరం ఓట్లేయాలని బీఆర్ఎస్ హయాంలోనే వీళ్ళందరూ కూడా ఓట్లు చేర్చుకొని పెట్టుకొని ఉన్నారట. మాట్లాడడానికి కొంచెమన్నా ఉండాలి, సాకులు వెతుకుతా ఉన్నారు అని అంటే వాళ్ళు ఆల్రెడీ చేతులు ఎత్తేసిరు అనేది మనకు తేడతెల్లమైతే ఉన్నది. ఈ రోజున ప్రత్యక్షంగా బీఆర్ఎస్ ఒకే ఒక అంశంతో మరి ఇక్కడ ఎన్నికల ముందుకు వెళ్ళింది. మరి ఇక్కడ మేము 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి, వాళ్ళు ఈ 23 నెలల్లో చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి, మరి మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా అని చెప్పి హైడ్రా విధ్వంసం మొత్తాన్ని కూడా ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించిండు జూబ్లీ హిల్స్ ప్రజల ప్రతి ఓటరు కూడా. ఏదైతే ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి హైడ్రా బాధితుల గోడు, హైడ్రా ఏ విధంగా మరి ఇక్కడ పేద ప్రజల మీద విరుచుకపడుతున్నాయని చూపించడంతో మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ను గట్టెక్కించే పనిని అలా ఏదైతే ఆర్ఎస్ బ్రదర్స్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బ్రదర్ సంజయ్ ఏదైతే బండి సంజయ్ గారు ఎత్తుకెత్తుకొని హైడ్రా బాధితుల గురించి నిన్న ఏం మాట్లాడుతాడో ఒకసారి విన్నట్టయితే, హైడ్రా బాధితులట కన్నీళ్లు పెట్టి నటిస్తా ఉన్నారట. కొంచెమన్నా సిగ్గుండాలే. ఇలా హైడ్రా అనేది కూలగొడుతుందని చెప్పి మరి ఇక్కడ జగమెరిగిన సత్యం. దానికి అధికార పక్షానికి ఏదైతే ఇక్కడ ఒక ప్రతిపక్షం హైడ్రా గురించి ఏదైతే మరి ఎత్తుకొని మాట్లాడుతూ ఉన్నదో దాని మీద మరి అధికార పక్షాన్ని నిర్యాల్సింది పోయి ఇవాళ ఏదైతే హైడ్రా బాధితుల కన్నీళ్లను ప్రజలకు చూపిస్తా ఉంటే అవన్నీ నటన అని చెప్పి చెప్తా ఉన్నాడంటే కాంగ్రెస్ తోటి ఏ మేరకు మిలాఖత్ అయిండు బండి సంజయ్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇలా బీజేపీ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నది ఎవరు అని అంటే ఒకటి కిషన్ రెడ్డి, ఒకటి బండి సంజయ్, అదేవిధంగా ఇటు రఘునందన్ రావు, అదేవిధంగా అటు కొండ విశ్వేశ్వర రెడ్డిలు, నలుగురు 4 వైపులా ఉండి మొత్తం బీజేపీని సర్వనాశనం చేసి ఎంపీ ఎన్నికల వేళ బీజేపీకి వచ్చిన ఓటింగ్ కంటే అధ్వాన స్థితికి తీసుకొని వచ్చిండు. ఇలా జూబ్లీ హిల్స్ ఎన్నికలతోటి ఉప ఎన్నికతోటి వీళ్ళ ఓటు పర్సంటేజ్ శాతం కూడా తేటతెల్లంగా పోతా ఉన్నది. బీజేపీలో ఉన్న సర్వశక్తులన్నీ కూడా ఒడ్డి మరి ఇక్కడ కనీసం డిపాజిట్ తెచ్చుకోగలుగుతారా లేదా అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికైతే కాంగ్రెస్ తోటి దోస్తి పట్టి ఇలా బీజేపీని కథం పట్టించిన మరి ఘనత ఎవరిది అని అంటే కిషన్ రెడ్డిది, అదేవిధంగా రఘునందన్ రావుది, బండి సంజయ్ది, అదేవిధంగా కొండ విశ్వేశ్వర రెడ్డిది అని చెప్పి చెప్పక తప్పని పరిస్థితి. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే మరి ఇక్కడ కేటీఆర్ కు బ్రహ్మరథం పడతా ఉన్న పరిస్థితి. ఒకవైపు ఇవే స్క్రీన్లు
ఇవే స్క్రీన్ల ద్వారా మరి ఇక్కడ ప్రతిదీ కూడా కళ్ళకు కట్టినట్టు వివరిస్తా ఉన్నాడు. అదేవిధంగా బాకీ కార్డు కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తా ఉన్నాడు. 6 గ్యారంటీల పేరుతోటి 100 రోజులలోనే అమలు చేస్తా అన్న హామీలు ఏమైనాయి? 6 గ్యారంటీలలో 13 అంశాలు ఉన్నాయి. మహాలక్ష్మిలో ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు, వస్తా ఉన్నాయా? షాదీ ముబారక్, అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నాడు, ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, పెన్షన్ 2000ను 4000 చేస్తా అన్నాడు, రైతు భరోసా 15000 ఇస్తా అన్నాడు, అదేవిధంగా ఏదైతే కౌలు రైతులకు కూడా 15000 ఇస్తా అన్నాడు, రైతు కూలీలకు 12000 ఇస్తా అన్నాడు. ఆ రైతు భరోసాను 15000ను 12000 కుదించి దానిలో ఒక విడత 6000 ఇచ్చి మరి ఇక్కడ ఒక 2-3 విడతలు ఆల్రెడీ ఎగ్గొట్టి ఇవాళ పండించిన ప్రతి పంటకు బోనస్ 500 రూపాయల చొప్పున ఇస్తా అన్నాడు. క్వింటాల్కు మరి 500 కాదు కదా, 5 రూపాయలు ఇచ్చిన పాపనం లేదు, ఒక్క విడత ఇచ్చి మెరిపించిండు. మళ్ళా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చిన వేళ మళ్ళీ మేము ఏదైతే మరి ఇక్కడ ఆ బోనస్ ఇవ్వబోతున్నాం అని చెప్పి మాటలకే పరిమితం అవుతున్న పరిస్థితిని చూసినట్టయితే ఇవాళ ప్రజలందరూ జూబ్లీ హిల్స్ ప్రజలు ఏ విధంగా తిరగబడతా ఉన్నారో మరి ఇక్కడ ప్రతిపక్ష బీఆర్ఎస్ కు అనూహ్య స్పందన లభిస్తా ఉన్నది. ఆ స్పందన బట్టే తెలుస్తా ఉన్నది ప్రజలు ఏ విధంగా విరుచుకు పడబోతా ఉన్నారు కాంగ్రెస్ మీద అని. దాంతో ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడు కూడా చేతులెత్తేసిన పరిస్థితి, తమ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడ్డారు. ఆఖరికి పక్క నియోజకవర్గాల ప్రజలు ఈ నియోజకవర్గంలో ఓట్లు నమోదు చేసుకొని ఉన్నారు 30% పైగా అని మరి ఇక్కడ పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నాడంటే మరి భారీ మెజార్టీ వచ్చే ఉంటే దీన్ని మరి మేము ముందే చెప్పలేదు, వాళ్ళు దొంగోట్లతో గెలిచిన ఇవాళ దొంగోట్లతో గెలిచే అవకాశం ప్రతిపక్షాలకు ఉంటుందా లేకపోతే అధికార పక్షానికి ఉంటుందా? ఇవాళ వాళ్ళకి సంబంధించిన సంస్థలన్నీ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి, రక్షణ వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలోనే ఉన్నది, మరి ఇక్కడ అధికార యంత్రాంగం అంతా వాళ్ళ చేతిలో ఉన్నది. మరి అలా అధికార దుర్వినియోగానికి పాల్పడేది కాంగ్రెస్ అయితే మరి ఇక్కడ ఓటమికి సాకులు వెతుక్కోవడానికి ఇంకా కూడా గత ప్రభుత్వం అని ఆఖరికి తమ చేదగాని తనాన్నంతా కూడా గత ప్రభుత్వం మీనే రుద్దుతూ కాలం వెల్లదిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. కాంగ్రెస్ కు ఓటేస్తే బుల్డోజర్ ఖాయం. 14 తర్వాత రాష్ట్రంలో కొత్త తుఫాన్. 500 రోజుల్లో మళ్ళీ కేసీఆర్ సర్కార్, రేవంత్ దిమ్మదిరిగే తీర్పు ఇవ్వాలి, మోకాయిస్తే మోసం చేసిన పార్టీకి ధమ్కి ఇవ్వాలంటున్న కేటీఆర్. 4 లక్షల మంది ఓటుతో 4 కోట్ల మందికి మేలు, మాగంటి సునీతమ్మను గెలిపిస్తేనే 6 గ్యారంటీలు. పేదలను ఆగం చేసిన కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలి, రేవంత్ రెడ్డికి దమ్ముంటే పాలన చూపించి అడగాలి, కత్తి మా చేతికిస్తే 420 హామీల కోసం యుద్ధం చేస్తాం. ఎర్రగడ్డ రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పి మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఓటర్లు అప్రమత్తంగా ఉండి మంచి నిర్ణయం తీసుకోవాలి. అన్ని వర్గాల కోసం పోరాడే బీఆర్ఎస్ చేతికి కత్తి ఇవ్వాలి, అప్పుడే 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డిని గల్లా బట్టి నిలదీస్తామని చెప్పి మరి ఇక్కడ ఏదైతే కేటీఆర్ మాట్లాడుతా ఉన్నారో కేటీఆర్ కు బ్రహ్మరథం పడతా ఉన్నారు, హరీష్ రావుకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికి వెళ్ళి గల్లీలలో మరి ఇక్కడ మీటింగ్ పెడితే అక్కడ ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తా ఉన్నది. ఇవాళ బీఆర్ఎస్ కోరుకునేది ఒకటే, ఇవాళ ఏదైతే జూబ్లీ హిల్స్ లో 4 లక్షల ఓట్లున్నాయి, ఈ 4 లక్షల ఓట్లతోటి 4 కోట్ల మంది భవితవ్యాన్ని మీరు తిరగరాసే అవకాశం ఈ రోజు మీ చేతికి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ ను చిత్తుగా ఓడిస్తే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలను అమలు చేయడానికి వాళ్లకు ఇప్పటికన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. 420 హామీలను నెరవేర్చడానికి కనీస ప్రయత్నం అన్న చేస్తారు. ఇంకా కూడా జూబ్లీ హిల్స్ లో వాళ్ళు కాంగ్రెస్ కే ఓటు, మీరు కాంగ్రెస్ కి కనుక ఓటేసినట్టయితే వాళ్ళు మేము ఏది చెప్తే అదే, మేము చెప్పిందే వేదం అన్న చందంగా ఇంకా కూడా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తారు. ఇవాళ మీరు ఓటేస్తే బుల్డోజర్ కు ద్వారాలు తెరిచినట్టే, హైడ్రాకు ద్వారాలు తెరిచినట్టే. ఇవాళ జూబ్లీ హిల్స్ లో గల్లీలలో పేదవాళ్ళ ఇండ్లు కూల్చడానికే రేవంత్ రెడ్డి మరి ఇక్కడ హైడ్రాను మళ్ళీ దించబోతాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇవాళ జూబ్లీ హిల్స్ లో సునీతమ్మ కోటైంది, రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇక్కడ కాంగ్రెస్ ని ఏ విధంగా మరి నిలువరించాలి, ఏ విధంగా అమలు చేయాలి అనేది గల్లా బట్టి మేము అడుగుతామని చెప్పి ఆయన మాట్లాడుతున్న మాటలకు మరి ఇక్కడ అనూహ్యంగా స్పందన లభిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. జూబ్లీ హిల్స్ లో రౌడీ దర్బార్, రౌడీ సీటాలు చాలా మంచోళ్ళు సెటిల్మెంట్లు చేస్తారట. ఐఏఎస్ ఐపీఎస్లు సైతం పంచాయతీకి వాళ్ళ దగ్గరికి వస్తారట. కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి రౌడీ సీటర్ చిన్న శ్రీశైలం యాదవ్ వ్యాఖ్యలు. గది తప్పిన హైదరాబాద్ శాంతి భద్రతకు పంచుకున్న మరో ముప్పు. పొరపాటున నవీన్ గెలిస్తే నగర పరిస్థితి ఏమిటంటే సర్వత్రా ఆందోళన. రౌడీ షీటర్ అంటూ బైండ్ ఓవర్ చేసిన సర్కారే ప్రజాసేవకుడానికి కితాబ్ అని చెప్పి లేడీ గెలవాలా రౌడీ గెలవాలా అని చెప్పి మరి ఇక్కడ ఒక అంశాన్ని ప్రచురించింది. ఏదైతే చిన్న శ్రీశైలం యాదవ్ అక్కడ పేరు పొందిన రౌడీ, మరి ఆయనను మొన్ననే కాంగ్రెస్ ప్రభుత్వం బైండ్ ఓవర్ చేసింది. మనం మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారు అని అంటే మరి ఇక్కడ ఆయన ప్రజా సేవకుడు అని మాట్లాడుతూ ఉంటే మరోవైపు శ్రీశైలం యాదవ్ ఏం చెప్తా ఉన్నాడు, ఇలా రౌడీ షీటర్లు అంటే చాలా మంచోళ్ళు, ఇలా పోలీసులతోటి కాని పని, మరి ఐఏఎస్ ఐపీఎస్లతో కాని పని మేము చేసి పెడతాం సెటిల్మెంట్లు, ఇలా ఐఏఎస్ ఐపీఎస్లు కూడా మా దగ్గరికి వేస్తారని చెప్పి ఒక బహిరంగంగా ఈ విధంగా సెటిల్మెంట్లు
చేస్తామని చెప్తే ప్రభుత్వ అసమర్థత ఇడ కళ్ళ గట్టినట్టు కనబడతా ఉన్నది. అంటే ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని పోలీసు యంత్రాంగాన్ని నమ్ముకోకుండా రౌడీలను నమ్ముకుంటా ఉన్నదని చెప్పి ఇక్కడ అభ్యర్థి తండ్రి సాక్షాత్తు చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. పేగులు బయటకు వచ్చాయి, మెడ విరిచేశారు. రియాజ్ ఎన్కౌంటర్ బూటకం, అతడి హత్య వెనుక ఆసిఫ్ పాత్ర. పోలీసుల అమానుష దాడిని సుమోటోగా స్వీకరించాలి. పలు జాతీయ కమిషన్లను ఆశ్రయించిన రియాజ్ తల్లి. రియాజ్ ఎన్కౌంటర్ ఒక కానిస్టేబుల్ ను పొడిచి చంపిండని చెప్పి రౌడీ షీటర్ ను మరి ఇక్కడ పోలీసుల మీదకి దాడి చేయబోతే ఆయన ఎన్కౌంటర్ చేసినామని చెప్పి ఏదైతే చెప్పిండో అదంతా బూటకము అని చెప్పి ఇక్కడ పౌర హక్కుల సంఘాలన్నీ కూడా ఇక్కడ పోరాటం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఆమె తల్లి నేషనల్ మరి హ్యూమన్ రైట్స్ కమిషన్ కు, నేషనల్ చిల్డ్రన్స్ రైట్స్ కమిషన్ కు, అదేవిధంగా మహిళా కమిషన్ అందరికి కూడా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి. ఇలా రియాజ్ ను పట్టుకొని కాల్చి చంపేసిండ్రు. ఆయన పేగులు కూడా మెడ విరిచేసినట్టు ఆ పేగులు కూడా బయటకు వచ్చినాయి. ఆయనను పొడిచి మరి చంపారు తప్ప ఇవాళ కానిస్టేబుల్ ప్రమోదం చంపే విషయంలో అది రియాజ్కు సంబంధం లేని అంశం. ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఎవరినో దాచిపెట్టడానికి ఈయనను ఎన్కౌంటర్ చేసి అసలు విషయాన్ని అంతా దాచిపెట్టారు. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి అని చెప్పి మరి ఇక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక కాంగ్రెస్ చివరి హస్తం ప్రయోగించబోతా ఉన్నది. ఆల్రెడీ సర్వేలన్నీ కూడా ఇవాళ బీఆర్ఎస్ వైపే చూపిస్తుండడంతో మరి ఇక్కడ వాళ్ళకు మిగిలింది ఒకటే, ఓటుకు నోటుతోటి ఓట్లను కొనుగోలు చేయాలని చెప్పి ఆల్రెడీ డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓటుకు కాంగ్రెస్ నోటు, జూబ్లీహిల్స్, బోరబొండ, సైట్ 3 అంబేద్కర్ నగర్ లో ఓటర్లకు యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ఈ విధంగా ఆల్రెడీ డబ్బులను పంపిణీ చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక వాళ్ళకు మిగిలింది ఒకటే, మరి ఇక పోల్ మేనేజ్మెంట్ లో మరి డబ్బులు ఇచ్చి ఓటుకు నోటు కొనుక్కోవాలి, నోటు ఇచ్చి మరి ఓట్లను కొనుక్కునే పరిస్థితికి ఇవాళ దిగజారింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆల్రెడీ మరి ఇక్కడ ప్రచార పర్వం ముయ్యక ముందే మరి ఇక్కడ ఓటర్లకు ప్రలోభాలు మొదలుపెట్టిన పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. హైడ్రానా మోనార్కా సమాచారం ఇవ్వరు, సమాధానం చెప్పరు. సమాచార హక్కు చట్టం దరఖాస్తుల్ని ఖాతరు చేయరు. హైకోర్టు ఆదేశాలను లెక్క చేయని అధికారులు వివిధ శిక్షలు చూపుతూ తప్పించుకుంటారు. పార్లమెంటు చట్టానికి కాంగ్రెస్ పాలకుల తూట్లు, ఎందుకింత దాపరికం అంటున్న సామాజికవేత్తల ప్రశ్న. సమాచార హక్కు చట్టం కింద అడిగిన దానికి సమాధానం ఇవ్వడం సాధ్యం కాదు అంటూ పల్నాటి రాజేంద్రకు హైడ్రా ఇచ్చిన జవాబు కాపేట. సమాచారం ఇవ్వరు, సమాధానం చెప్పరు, హైకోర్టు ఆదేశాలను లెక్క చేయరు, సమాచార హక్కు చట్టం దరఖాస్తులను ఖాతరు చేయరు, 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని చెప్తారు తప్ప అసలు ఎన్నిళ్ళు కూల్చిండ్రు, వాటికి తగిన ఖర్చు ఎంత, ఇప్పటి వరకు హైడ్రాకు విడుదలైన నిధుల్లో ఎంత మేర ఖర్చు పెట్టిండ్రో చెప్పాలని అడిగితే హైడ్రా అధికారులు వివరాలు ఇవ్వకుండా ముఖం చాటేస్తారు. ఇవేమైనా రక్షణ శాఖకు సంబంధించిన రహస్యాల, దేశ భద్రతకు సంబంధించిన వివరాలు ఎందుకు ఇవ్వరని చెప్పి సామాజికవేత్త మరి ఇక్కడ హైడ్రా గురించి మనం వింటూనే ఉన్నాం. హైడ్రా అంటే మొత్తం ఏదైతే చట్టానికి అతీతంగా వ్యవహరిస్తా ఉన్నది, ఏదైతే వీకెండ్ లో శని ఆదివారాల్లో కోర్టు సెలవులు ఉన్న రోజుల్లో నోటీసులు కూడా ఇవ్వకుండా పేదల ఇళ్ల మీదకి దూసుకెళ్లి బుల్డోజర్లతోటి ఇళ్లను యథేచ్ఛగా కూల్చేస్తున్న పరిస్థితి. మరోవైపు కోర్టు స్టేలున్నా కూడా బేఖాతరు చేస్తూ, కోర్టు మొట్టికాయలేసినా కూడా బేఖాతరు చేస్తూ ఇంకా హైడ్రా పేదల ఇళ్లను కూల్చేస్తూనే ఉన్నది. పోనీ చట్టానికి లోబడి ఉంటుందా సంస్థ అని చెప్పి సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరితే అవి ఇవ్వడానికి వీలు కాదు అని చెప్తా ఉన్నారు. అని అంటే చట్టానికి అతీతమా హైడ్రా అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే హైడ్రాలో ఏమేం జరుగుతుందో ఎవ్వరికి తెలియకుండా మరి దానికి ఎందుకు ఈ సమాచార హక్కు చట్టం నుంచి పక్కకు తప్పిస్తా ఉన్నారా, ఇవ్వకుండా ఏం కాదు చర్యలు తీసుకునేది మేమే కదా, నో ప్రాబ్లం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడా. ఏది ఏమైనా హైడ్రా అనేది కేవలం బ్లాక్ మెయిలింగ్ కోసం మాత్రమే, జేబులు నింపుకోవడం కోసం మాత్రమే పనిచేస్తా ఉన్నది. ఇవాళ పెద్దలను ఏదైతే పేదలను కొట్టి పెద్దలకు పెట్టు అన్న చందంగా పెద్దలై నడి ఏదైతే చెరువులో ఉన్న వాటిని ముట్టుకోరు, పేదలై మాత్రం గతంలో దీని కిందకెళ్ళి నాలా ఉండే అని చెప్పి 50-60 ఏళ్ల కింద కొనుక్కున్న భూములను కూడా ఇవాళ అందులో కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తున్న దుస్థితి హైడ్రా తోటి ఇవాళ మరి మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని కుప్పగూల్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే కుప్పగూల్చిన మరి ఇక్కడ పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి చేసిన దుస్థితి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు 19వ తేదీతో ముగియనున్న శీతాకాల సమావేశాలు 15 రోజులే నిర్వహించడంపై విపక్షాలపై ప్రభుత్వానికి పార్లమెంటు ఫోబియానని ఎద్దావా అని చెప్పి మరి డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి 15 రోజులు మాత్రమే నిర్వహిస్తా ఉన్నారట. మరి 15 రోజులు సరిపోవు అని చెప్పి విపక్షాలు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా కూడా పార్లమెంట్లో మళ్ళీ వాడి వేడిగా చర్చలు సాగబోతా ఉన్నాయి. కేవలం ఓటు చోరీ అని చెప్పి దాన్నే పట్టుకొని రాహుల్ గాంధీ మరి ఎగురుతున్న దుస్థితి అయితే మనం ఇక్కడ కనబడతా ఉన్న పరిస్థితిని చూడవచ్చు. బడే బాయ్ నుంచి విశేష్, రాహుల్ నుంచి ఏది రేవంత్ కు పుట్టినరోజున మళ్ళీ నిరాశ, వరుసగా 2వ ఏడాది విశేష్ చెప్పని
సోనియా రాహుల్ మల్లికార్జున ఖర్గే సాయంత్రం వరకు చూసిన ఫలితం నిల్. రాహుల్ ఫోన్ చేశారంటూ సీఎంఓ కవరింగ్. ఎన్డీఏ కూటమి నేతలు సినీ స్టార్ల నుంచి వెలువెత్తిన శుభాకాంక్షలు అని చెప్పి మరి ఇక్కడ ముఖ్యమంత్రి ఒక కాంగ్రెస్ జాతీయ పార్టీ కాంగ్రెస్ కు సంబంధించిన కేవలం ముగ్గురే ముఖ్యమంత్రులు ఆ పార్టీకి. అందులో అతి పెద్దది తెలంగాణ. ఆ తెలంగాణ ముఖ్యమంత్రికును మరి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి మధ్య సఖ్యత లేదు అని చెప్పి మరి అనేక సార్లు దీని మీద చర్చ జరుగుతూ ఉన్నది. ఇన్నిసార్లు వెళ్ళినా కూడా రాహుల్ అపాయింట్మెంట్ ఇస్తలేడు అని చెప్పి ఒకవైపు చెప్తే ఏదో ఒక సందర్భంలో కలిస్తే దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరోవైపు చూసుకున్నట్టయితే గత సంవత్సరం బర్త్డే విషయం చెప్పలేదని పెద్ద ఎత్తున దుమారం జరిగింది. ఈసారి నిన్నటి రోజున రేవంత్ రెడ్డి బర్త్డే జరిగింది. మరి నిన్నటి రోజున ఇటు ప్రధానమంత్రి చెప్పిండు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పారు, సినీ స్టార్లు చెప్పిండు, ఆఖరికి నిన్నటి రోజున మరి కేటీఆర్ కూడా బర్త్డే విషయం చెప్పిండు. కానీ వాళ్ళ అధినాయకుడు మాత్రం ఇప్పటి వరకు మరి ఇక్కడ విషయం చెప్పలేదు. మల్లికార్జున ఖర్గే చెప్పలేదు, సోనియా గాంధీ చెప్పలేదు, రాహుల్ గాంధీ చెప్పలేదు. మరి దీని వెనుక ప్రధాన ఏదైతే ప్రియాంక గాంధీ కూడా చెప్పలేదు. దీని వెనుక ప్రధాన కారణం ఏంది అని అంటే వాళ్ళ మధ్యలో ఉన్న డిస్టెన్స్ దీని ద్వారా తెలిసిపోతా ఉన్నది. ఇక మరోవైపు దుస్థితి ఏంటంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన మరి ఇక్కడ పుట్టినరోజు ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలలో ఎక్కడ కూడా మరి ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించలేదు అని అంటే మరి ఆ ముఖ్యమంత్రి మీద ఆల్రెడీ కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా విసుగొచ్చిందా అని మరి ఇక్కడ ఒకంత ప్రజలు ఆశ్చర్యపోతున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే జూబ్లీయేషన్ ఎవరికో నేటితో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి తెర. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుని ప్రజా వ్యతిరేకతను చాటాలని బీఆర్ఎస్ తాత. గుమ్మనంగా ఓటరు పోలింగ్ సమీపిస్తున్న బయటపడని మనోగతం. ఓటరు తీర్పు ప్రజాపాలన లేదా ప్రజా వ్యతిరేకతకు రెఫరెండం అంటున్న రాజకీయ విశ్లేషకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వశక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ స్వయంగా రంగంలోకి దిగిన రేవంత్ 3 విడతల్లో 6 రోజుల పాటు ప్రచారం. డివిజన్ల వారీగా బస్తీలో పర్యటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు అని చెప్పి మరి ఇక్కడ జూబ్లీయేషన్ ఎవరికో అని చెప్పి ఇవాటి నుంచి ప్రచార పర్వానికి తెరబడబోతా ఉన్నది. మరి ఇక్కడ ఒకవైపు ముఖ్యమంత్రి మరి ఏదో ఒక రోజు ఒక బహిరంగ సభ పెట్టి అందులో మాట్లాడడం చూసినాం మనం ఎప్పుడైనా ఉప ఎన్నికలు ఉంటే. కానీ గల్లీకి తిరిగిండి ఇవాళ రేవంత్ రెడ్డి. మొత్తం తిరిగి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి దాన్ని రెఫరెండంగా భావించలేదు అని అంటే ఆయనకు ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత ఏ విధంగా ఉన్నది, మరి ఇక్కడ ఏదైతే సర్వే రిపోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉన్నది ఆయనకు పూర్తిగా తేటతెల్లమైంది. కాబట్టి ఆ ఎన్నికను లైట్ తీసుకోవాలన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి జూబ్లీ హిల్స్ లో ఓటమి తప్పదు కాంగ్రెస్ కు అని చెప్పి తేటతెల్లమైన అంశాన్ని కూడా మనం చూడవచ్చు. సులభతర న్యాయంతో సామాజిక న్యాయం అట. న్యాయశాస్త్రం భాషను ప్రజలకు అర్థమయ్యేలా మార్చాలి. పౌరులందరికీ న్యాయం సులభంగా అందాలి. కోర్టు తీర్పులను, న్యాయపత్రాలను స్థానిక భాషల్లోకి తీసుకురావాలి. మరి ఇక్కడ బీజేపీ అనేక రకాల సంస్కరణలు ప్రవేశపెడుతున్న పరిస్థితులలో ఏదైతే కోర్టుకు సంబంధించి మన లావాదేవీలు కానీ దానికి సంబంధించిన అన్ని కూడా మరి ఏదైతే ఇంగ్లీష్ లోనే జరుగుతూ ఉంటాయి. స్థానిక భాషల్లో కూడా అంటే ఎక్కడి స్థానికంగా ఉండే ఆయా రాష్ట్రాల్లో ఆయా భాషలలోనే తీర్పులు కానీ ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ ఉండాలని చెప్పి మరి ఒక ప్రతిపాదన చేసింది. ఇదంతా కూడా మరి ఒకందుకు దీన్ని స్వాగతించాల్సిన అవసరం అయితే ఉన్నది. కాంగ్రెస్ ను ఓడిస్తేనే హామీలన్నీ అమలు. ఎర్రగడ్డ రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖచ్చితంగా కాంగ్రెస్ ను ఓడిస్తేనే మరి ఇక్కడ 6 గ్యారంటీలకు కదలిక వస్తుంది. 420 హామీలు ఎన్నో కొన్ని అమలైతాయి అని చెప్పి ప్రజలు కూడా భావిస్తా ఉన్నారు. అందుకే ఈ రోజు జూబ్లీ హిల్స్ లో మరి ఇప్పటి వరకు అయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఆ వ్యతిరేకతను తగ్గించుకోవడానికి మరి వీళ్ళు పెట్టే ప్రలోభాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆంధ్ర జ్యోతి విషయానికి వస్తే వారానికి 3 సార్లు జంక్ ఫుడ్ అట. 19 నుంచి 25 ఏళ్ల వయసున్న విద్యార్థుల్లో 46% మంది తీరు ఇదే. జంక్ ఫుడ్ తినే వాళ్ళు అమ్మాయిలు ఎక్కువ. ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా తింటున్నారు. ఫాస్ట్ ఫుడ్ పై వారానికి 300లకు పైగా ఖర్చు. హైదరాబాద్ విద్యార్థులపై అధ్యయనంలో వెల్లడి. మరి జంక్ ఫుడ్ తినద్దు అని అంటే ఇవాళ మరి మొత్తం ఏదైతే స్ట్రీట్ ఫుడ్ మీదనే ఆధారపడి ఉంటున్నారు యువత అంతా కూడా. ఖచ్చితంగా మరి ఏదైతే హైదరాబాద్ లాంటి నగరాల్లో కాదు పల్లెల్లో కూడా విస్తరించింది ఈ ఫాస్ట్ ఫుడ్ వ్యవహారం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక జూబ్లీ తీర్పుతో రాష్ట్రంలో కొత్త తుఫాన్. 4 లక్షల మంది ఓట్లతో 4 కోట్ల మందికి మేలు. మీరు వేసే ఓట్లతో కాంగ్రెస్ దిమ్మదిరగాలి. ఎగురుతున్న వాళ్ళందరి తోకలు కత్తిరిస్తాం. ఆక్రౌడీలు
ఆక్రౌడీలో రేవంత్ కూడా కాపాడలేడు. ఎర్రగొండ రోడ్ షోలో కేటీఆర్ వ్యాఖ్యలు అని చెప్పి జూబ్లీ తీర్పుతోటి రాష్ట్రంలో కొత్త తుఫాన్ రాబోతా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటి వరకు ఎగిరెగిరి పడతా ఉన్నది, తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నది. రేవంత్ రెడ్డి నోటికి అద్దు అదుపు లేదు. ఇప్పటి వరకు కూడా ఆయన ఏ ఒక్క కొత్త పాలసీ లేకుండా, కొత్త నిర్మాణం చేపట్టకుండా, కొత్త విధానం అమలు చేయకుండా కేవలం గత ప్రభుత్వం మీద విమర్శలతోటే 23 నెలల నుంచి కూడా ఇంకా గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ ఆఖరికి జూబ్లీ హిల్స్ లో చెత్త పేరుకుపోయిందంటే కూడా దానికి కారణం 10 ఏళ్ళు పాలించిన మరి ఇక్కడ ఏదైతే కేటీఆర్ఏ అని చెప్పి నోరు వారేసుకున్న పరిస్థితిని మనం చూసినాం. దాని ద్వారానే ప్రజలు చీదరించుకుంటా ఉన్నారు. ఏ రోజుకు ఆ రోజు చెత్త క్లీన్ చేసుకోవాల్సింది కూడా 23 నెలల కింద అధికారం కోల్పోయిన వాళ్ళను ఈ చెత్తకు కారణం అని అంటే ఇంతకంటే చెత్త మాటలు ఉన్నాయని చెప్పి దాని మీద పెద్ద ఎత్తున దుమారం రేగిన అంశాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో 4 లక్షల మంది 4 కోట్ల మంది తలరాతను తిరగరాత రాయబోతా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ మెడలు వంచి ఈ ఉప ఎన్నికల్లో వాళ్ళకు బుద్ధి చెప్తే వాళ్ళు కొంతమన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గ్రామీణ ఓటరు మరి ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ కు బుద్ధి చెప్తే ఎప్పుడో ప్రజా వ్యతిరేక విధానాలను పక్కన పెట్టి ఎవరైతే జేబులు నింపుకునే కార్యక్రమానికి తెరదీసిందో మంత్రులందరూ కూడా ఇప్పుడు ప్రజల కోసం ఆలోచించే పరిస్థితి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఓటర్లు మరి 4 లక్షల మందే ఈ 4 కోట్ల మంది మరి ఇక్కడ తలరాతను రాయబోతా ఉన్నారని చెప్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. రేవంత్ కేసీఆర్ బ్యాడ్ బ్రదర్స్, వారిద్దరు తెలంగాణ పాలిట శాపం. వారికి 3వ బ్యాచ్ బ్రదర్ గా అస్థితిని తోడయ్యారు. అసమర్థత కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ నేపం. బీజేపీ బీఆర్ఎస్ ఏ అంశంలో ఒకటయ్యాయి? సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. ఏ అంశంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాలేదు, మరి ఏ అంశంలో రేవంత్ కేసీఆర్ ఒకటైందో కిషన్ రెడ్డి చెప్పాలి. ఇక్కడ ఏదైతే మరి ఇనువంత లేదు బీజేపీ, ఈ బీజేపీని కొట్టడానికి కాంగ్రెస్ తోడు కలిసిందా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలా బీజేపీని భ్రష్టు పట్టించింది కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ అని చెప్పి చెప్పక తప్పది. ఇక్కడ బీజేపీ నాయకులు ఎవరు కూడా ఎదగద్దు. ఎందుకంటే ఈ రోజున కార్పొరేటర్ స్థాయి ఉన్నటువంటి బండి సంజయ్ కి కేంద్ర మంత్రి స్థాయి వచ్చింది అని అంటే బీజేపీలో ప్రత్యామ్నాయం లేకనే. మరి ఇక్కడ ప్రత్యామ్నాయంగా లీడర్లందరూ కూడా ఎదుగుతున్న వేళ వాళ్ళందరినీ ఎక్కడికక్కడ తొక్కుపెట్టి నువ్వుండు నేనుంటా, రెడ్డి సామాజిక వర్గం అగ్రవర్ణాలకు నువ్వు నాయకత్వం వహించు, బలహీన వర్గాలకు నేను నాయకత్వం వహిస్తా, మన ఇద్దరం ఉంటే రాష్ట్రంలో అధికారం వచ్చినా రాకపోయినా మనకు మాత్రం కేంద్రంలో ఎంపీగా అవకాశం వస్తుంది, అవసరమైతే ఇదే విధంగా మంత్రులుగా అవకాశం వస్తుంది. కాబట్టి వేరే వాళ్ళు వచ్చినట్టయితే మన మనుగడకే మరి ఇక్కడ ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పి వీళ్ళిద్దరు కూడా బీజేపీని పూర్తి స్థాయిలో ఎదగకుండా తొక్కి పెడుతున్నది ఎవరయ్యాలంటే ఖచ్చితంగా కిషన్ రెడ్డి బండి సంజయ్లే. దానికోసమే వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ తోటి మిలాఖత్ అయి ఇలా హైడ్రా మీద పోరాడాల్సిన వీళ్ళు మరి ఇక్కడ హైడ్రాకు ఏదైతే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు, రఘునందన్ రావు లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. రఘునందన్ రావు ఈ బీజేపీ తోటి అయ్యేది లేదు పోయేది లేదు, కనీసం కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తే తన సొంత పనులు చేసుకోవచ్చని సుమారు 176 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ను పట్టా చేయించుకున్న ఘనత మరి రఘునందన్ రావుది. ఇలా కాంగ్రెస్ కు సలహాదారులుగా పనిచేస్తా ఉన్నారు. మరోవైపు ఏదైతే బండి సంజయ్ అయితే రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. గుమ్మనంగా ఉత్కంఠ రేపుతున్న జూబ్లీ హిల్స్ ఓటర్ తీరు, మనసులో మాట బయట పెట్టేందుకు ససేమిరా ఏ పార్టీకి ఓటు వేస్తారో చెప్పేందుకు నిరాకరణ, పార్టీలకు గుబులు పుట్టిస్తున్న సైలెంట్ ఓటర్లు 16% ఈ కేటగిరీలోనే అంటున్న సర్వేలు, పైసలు ఇచ్చిన పార్టీకే ఓటు అంటున్న కొందరు, బస్తీ పెద్దమని చెప్పిన పార్టీకేనన్న మరికొందరు, స్పష్టంగా అభిప్రాయం చెబుతున్న పార్టీల అభిమానులు అని చెప్పి ఎవరైతే గుమ్మనంగా ఉంటారో ఆ గుమ్మనంగా ఉన్న వాళ్ళు బయటికి ఎవరైతే చెప్పలేకపోతా ఉన్నారో అని అంటే వాళ్ళు ఏదైతే ఈ పార్టీలతోటి అధికార పార్టీకి భయపడి చెప్పకుండా ఉంటారు అలాంటి వాళ్ళే మరి ఇక్కడ తెరచాటున మరి రాతలు మార్చేది వాళ్ళే. వాళ్ళు బహిరంగంగా చెప్పలేకపోతా ఉన్నారంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా చెప్తారు, అనుకూలంగా లేరు అని అంటే వాళ్ళ మనోగతాన్ని బయట పెట్టరు. ఈ 16% తోటే ఖచ్చితంగా కాంగ్రెస్ చరిత్రను తిరగరాయబోతా ఉన్నారు జూబ్లీ హిల్స్ ఓటర్లు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. పెద్దల మధ్య జూబ్లీ పోటీ, 3 పార్టీల ముఖ్య నేతలకు ప్రతిష్టాత్మకంగా ఎన్నిక, తామే అభ్యర్థులు అన్నట్టుగా ప్రచారం, పరస్పరం తీవ్ర వ్యాఖ్యలతో ప్రసంగాల్లో మంటలు, విధులకు సీఎం కేంద్ర మంత్రి మంత్రులందరూ కూడా విరామం, రేవంత్ కిషన్ కేటీఆర్ హరీష్లదే ప్రధాన పాత్ర, రాష్ట్ర నేతలందరినీ మారించిన 3 పార్టీలు, అపార్ట్మెంట్లు ఎక్కి దిగలేక నేతల అపసోపాలని చెప్పి పెద్దల మధ్య జూబ్లీ పోటీ అని మరి ఇక్కడ ఖచ్చితంగా ఇలా మాగంటి సునీతకు అదేవిధంగా నవీన్ యాదవ్ కాదు పోటీ, ఖచ్చితంగా ఇలా అభివృద్ధికి మరి ఇక్కడ ఏదైతే విధ్వంసానికి మధ్య పోటీ, మరి 10 సంవత్సరాల అభివృద్ధికి 23 నెలల్లో తెలంగాణ జరుగుతున్న విధ్వంసానికి మధ్యనే పోటీ. ఇవాళ ఈ రెండింటి మధ్యలో కుంటెనగాడిగా మారింది బీజేపీ. ఆ బీజేపీ అనేది ఇవాళ ప్రతిపక్ష పాత్ర పోషించకుండా అధికార పక్షానికి కొమ్ముగాస్తూ ఇవాళ జాయింట్ వెంచర్ లాగా నడుస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి.
పిల్లలకు తుపాకులు ఇస్తే మేము ల్యాప్టాప్ ఇస్తున్నాం, వారి పిల్లలకు పదవులు ఆశిస్తూ మీ పిల్లల భవిష్యత్తును కాలరాస్తున్నారు ఆర్జేడీ సహా విపక్షాలపై ప్రధాని ఫైర్ అని చెప్పి మరి ఇక్కడ అద్వానీ 98వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసినట. మరి ఇక్కడ బీహార్ లో పిల్లలకు తుపాకులు ఇస్తా ఉన్నది. ఇలా ఆర్జేడీ లాంటి ప్రభుత్వాలు వస్తే పిల్లలను తుపాకులు పట్టుకోమంటారు, మేము ఇలా వాళ్ళకి ల్యాప్టాప్లు ఇచ్చి వాళ్ళను ఉన్నత విద్య వైపు అడుగులేసి వాళ్ళ జీవితాలను మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం అని చెప్తున్న పరిస్థితి. ఇక ఊరంతా నాటుకోడి కూరే 2000 నాటుకోళ్లను తెచ్చి రోడ్డుపై వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తి, ఎగబడి పట్టుకుపోయిన జనం. హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో ఘటన, కోళ్లకు ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించిన వైద్యులు, ఘటనపై స్థానికుల్లో చర్చ అని చెప్పి మరి ఇక్కడ హన్మకొండ జిల్లా ఎలకతుర్తికి సంబంధించి అక్కడ ఒక వ్యాన్ లో తీసుకొచ్చి 2000 నాటుకోడి పిల్లలను పొలాల్లో వదిలిపెట్టి వెళ్ళిపోయిందట. దాంతో ఆ ఊరంతా తెలిసి ఆ ఊరందరూ కూడా వచ్చి ఆ కోళ్లను దొరకబట్టుకొని పోయిండు. ఒక్కొక్కరు 3, 4, 10 ఎవరికి దొరికిన 4 పట్టుకొని పోయిన. మరి 2000 కోళ్లను తీసుకొచ్చిండు అని అంటే మరి ఎవరి అన్నా ఎత్తుకొని దొంగతనం చేసుకొచ్చి వాటిని అమ్ముతే బయటపడదా అని చెప్పి ఇక్కడ ఇడిచిపెట్టిపోయిందా, లేదంటే వాళ్ళని వెంటాడుతూ ఉంటే దొంగతనం చేసి వెంటాడుతుంటే వచ్చి ఇడిచిపెట్టుకుపోయిందా, లేకపోతే మతిస్థిమితం లేక విడిచిపెట్టిపోయినా కానీ కోళ్ళకి ఏదన్నా మరి రోగం వచ్చిందా అంటే వైద్యులు నిర్ధారించినట్ట దానికి ఎలాంటి రోగ లక్షణాలు లేవని. మరి దీని ఘటనకు కారణం తెలియదు కానీ ఆ ఊరంతా మాత్రం నిన్నటి రోజున నాటుకోడి కూర ఎందుకంటే మళ్ళీ వచ్చి రిటర్న్ ఎక్కడ పట్టుకోపోతారు అని చెప్పి దొరికిన వాళ్ళు దొరికినట్టు కోడిని కోసుకొని తిన్నారట. ఇక ఇది మరి విచిత్ర పరిస్థితి నెలకొన్నది ఇక్కడ ఎలకతుర్తిలో. మహారాష్ట్ర మంత్రుల మేడకు భూ కొనుగోలు అవచ్చు, అక్రమాలు జరిగాయన్న విపక్షాలు. అజిత్ పవార్ కుమారుడు పార్థ పవార్ 40 ఎకరాల కొనుగోలు రద్దు, అయినా క్యాన్సిలేషన్ ఛార్జీల కింద సర్కార్కు 41 కోట్లు చెల్లించాల్సిందే. రవాణా మంత్రి ప్రతాప్ నరనాయక్ పైన అక్రమ భూ కొనుగోళ్ల ఆరోపణలు, ముంబైలో 4 ఎకరాలు కేవలం 3 కోట్లకైనా కాంగ్రెస్ నిలదీత అని చెప్పి మహారాష్ట్ర మంత్రుల మేరకు భూ కొనుగోళ్ల ఉచ్చట. ఒకవైపు మొన్న కర్ణాటకలో ఇదే రకంగా భూమి ఏదైతే బదలాయింపులో పెద్ద ఎత్తున సీఎం మేడకు చుట్టుకుపోయింది. ఇవాళ మహారాష్ట్ర బీజేపీ మేడకు కూడా ఈ ఏదైతే భూ కొనుగోళ్ల ఉచ్చు మరి ఇక్కడ చుట్టుకుంటా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే అందరి నోటా జూబ్లీహిల్స్, నేడుతో ఉప ఎన్నిక ప్రచారానికి తెర. ఆర్ఆర్ఎన్ శ్రమిస్తున్న కాంగ్రెస్, బారాసా భాజపా. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేకిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం పతాక స్థాయికి చేరింది. బారాసా, కాంగ్రెస్, భాజపా అహరారం శ్రమిస్తున్నాయి. ఆదివారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. నెల 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితం తేలనుంది. మొత్తం 58 మంది అభ్యర్థులు రంగంలో ఉండగా ప్రధానంగా బారాసా, భాజపా, కాంగ్రెస్ మధ్యనే పోటీ జరగబోతా ఉన్నది అని చెప్పి మరి అందరి నోటా జూబ్లీహిల్సే. అందరి నోట కాదు, ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన మరి జయాపజయాల మీద పెద్ద ఎత్తున బెట్టింగ్ సాగుతా ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే తెలంగాణలోనే కాదు ఆంధ్రాలో కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతూ ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి మరి ఇక్కడ 10,000కు పైగా మెజార్టీ ఏదైతే రాదు, 10,000 కూడా మెజార్టీ రాదు అని చెప్పి బెట్టింగ్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా మరి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతా ఉన్నదని చెప్పి గెలుస్తుంది అన్నోళ్ళు బెట్టుగట్టుందని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పక్క రాష్ట్రాల్లో కూడా బెట్టింగ్ జరుగుతున్న పరిస్థితి. మరి ఇక్కడ ఇప్పటికే సర్వేలన్నీ కూడా స్పష్టంగా చెప్పినాయి బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి. ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఏదైతే ఉత్కంఠ రేపినా కూడా ఇప్పటి వరకు ఉత్కంఠగా సాగింది. కానీ రాను కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. మరి మొదట్లో చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ కుటుంబం, అదేవిధంగా చిన్న శ్రీశైలం కుటుంబం ఏదైతే రౌడీలుగా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రౌడీలు మంచి వాళ్ళే, రౌడీ షీటర్లు మంచి వాళ్ళని ఏదైతే చిన్న శ్రీశైలం చెప్తా ఉన్నాడో అక్కడ చిన్న వివాదాలకు వీళ్ళే మరి పరిష్కారం చేసేది. మరి ఈ సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగం ప్రజల కోసం ఖర్చు పెట్టారు కాబట్టి వీళ్ళ కుటుంబం మీద కొంతవరకు బస్తీలలో కొంత సానుకూల ధోరణి ఉండే మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా నవీన్ యాదవ్ కు స్థానికంగా అందరితో పరిచయాలు ఉండడం, సునీతమ్మ తన భర్తను కోల్పోయి ఇప్పుడే మరి ఇక్కడ ఏదైతే జనం మధ్యలోకి రావడంతో మరి ఇప్పటికే సుపరిచితుడైన నవీన్ కు కొంత మరి వెసులుబాటు ఉంటుంది, కొంతవరకు ఆయనకు గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్పి సాగుతున్న వేళ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రచారం ప్రారంభమైందో, ఎప్పుడైతే నవీన్ యాదవ్ మన తన ఏదైతే నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడో ఒక్కరిని కూడా బయటకు వెళ్ళనీయం, ఒక్కడు కూడా గల్లి దాటడు అని చెప్పి ఏవైతే ఆయన మాటలు మాట్లాడిండో ఆయన రౌడీజాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అక్కడి నుంచి వాళ్ళ గ్రాఫ్ ఒక్కొక్కరిగా దిగజారుతూ వచ్చింది. రేవంత్ రెడ్డి తిరగక ముందు కొంతవరకు ఏ విధంగా అయితే పెచ్చింగ్ లో ఉన్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి జనాలలోకి వచ్చిన తర్వాత నుంచి
రోజు రోజుకు ఆయన 6 రోజుల పాటు ఏదైతే ప్రచారం చేసిందో 6 రోజుల తర్వాత చూసుకున్నట్టయితే ఆయనకే నమ్మకం లేకుండా పోయింది. చివరికి ఆయన చేతులెత్తాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నవీన్ యాదవ్ కు వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ కూడా కాంగ్రెస్ ద్వారా పూర్తిగా డ్యామేజ్ అయింది. మరోవైపు ఆయన గెలవక ముందే ఆయన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకోవడంతో ప్రజలందరూ కూడా ఆయన రౌడీజాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉన్నది. మరోవైపు ఆయన తరపున ప్రచారానికి మొత్తం పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో ఉన్న రౌడీ షీటర్లందరూ కూడా ప్రచారానికి దిగడం, మరి ఇక్కడ ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను బెదిరింపులకు గురి చేయడం, అదేవిధంగా నిరుద్యోగ జేఏసీ తరపున ప్రచారం చేస్తున్న వాళ్ళందరినీ కూడా బెదిరింపులకు గురి చేయడం, మరోవైపు అధికార దుర్వినియోగంతో పోలీసులను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ ను నిర్వహించేసే ప్రయత్నం చేయడం, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు ప్రత్యక్షంగా గమనించి ఇప్పుడు కనుక నవీన్ యాదవ్కు ఓటేస్తే తాము ఇళ్లలో నుంచి బయటకు రావడానికే మరి ఇక్కడ జంకే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పి దాంతో పూర్తి స్థాయిలో నవీన్ పూర్తిగా పడిపోయింది. ఈ రోజు మరి ఇక్కడ ఆయనకు ఏదైతే ఆ మెజారిటీని ఏ విధంగా దగ్గరికి తెచ్చుకోవాలి, మరి ఇక్కడ 30-40 వేల మెజారిటీ తోటి కనుక ఓడిపోయినట్టయితే రాబోయే రోజులలో ఆయనకు భవిష్యత్తు ఉండదు. కాబట్టి మరి ఇక్కడ ఓటుకు నోటిచ్చైనా కనీసం ఆ ఏదైతే మాగంటి సునీతమ్మ ఆమె మెజార్టీని తగ్గించడానికే ఇప్పుడు ఆయన ప్రయత్నం చేయాలి తప్ప గెలుపు అవకాశాలు లేవు అని చెప్పి మాత్రం తేటతెల్లమైంది. దీనికి ప్రధాన కారణం ఆయన ఏదైతే మరి ఆయన నోటు నుంచి ఆయన నిజ స్వరూపం ఏదైతే బయటపడ్డదో దాని ద్వారా ఆయనకు ఏదైతే దాన్ని సవరించుకోలేని డ్యామేజ్ జరిగిందని చెప్పి చెప్పక తప్పదు. ఏది ఏమైనా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి తప్పదు. దాన్ని జీర్ణించుకోవడానికి ఇప్పటికే మరి ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి మరి దాన్ని రెఫరెండంగా భావించము అని దాని నుంచి మేము పాఠం నేర్చుకుంటామని చెప్పి ముందే చెప్పిండు. నిన్నటి రోజున చూసుకున్నట్టయితే మహేష్ కుమార్ గౌడ్ మరి ఇక్కడ ఓటమికి ఎప్పుడే సాకులు వెతకడం కూడా మొదలు పెట్టిండు. ఏదైతే పక్క నియోజకవర్గాల నుంచి 30% మంది ఇలా ఆల్రెడీ బీఆర్ఎస్ హయాంలోనే ఓటు నమోదు చేసుకున్నట్టు, ఎందుకు జూబ్లీ హిల్స్ ఉంటేనే ఓటా పక్క నియోజకవర్గంలో ఉంటే ఓటు కాదా అంటే మరి ఆయన మాట్లాడుతున్న మాటలు పొంతలేని మాటలు మాట్లాడినా కూడా ఓటమిని మాత్రం అంగీకరించిందని చెప్పి చెప్పక తప్పదు. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగే వెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.